నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. వీడురా ఎంపీ అంటే దేశ పార్లమెంట్లో 10 మంది ఇలాంటి వారుంటే చాలు, దేశంలో సామాన్య పౌరుల గుండెల మీద చెయ్యేసుకుని బతికేయచ్చు అనేంతగా ఆ గొంతు భరోసాని నింపుతుంది. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సిసలు సవాళ్లే ఆ యోఎంపీ ప్రసంగాలు. పార్లమెంట్లో సామాన్యుల గొంతుకై పేలుతున్న మర పిరంగి ఆయన వేసే సవాళ్లకు, అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే కరువవుతుంది. ఆయన లేవనెత్తిన అంశాలు కాదనలేనివి కావడంతో ప్రభుత్వం తమ విధానాలనే మార్చుకోవాల్సి వస్తుంది. మొదటిసారి ఎంపీ అయినా సరే తక్కువ సమయంలోనే దేశం దృష్టిని ఆకర్షించిన నిజమైన ప్రజాప్రతినిధి అతను. రాఘవ్ చద్దా ఇప్పుడు ఈ పేరు దేశంలో మారుమోగుతోంది. సామాన్యులకు ఆయన ఆయుధంగా మారారు. ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యలా మారారు. తిట్ల దండకాలు, దెప్పిపొడుపు మాటలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రోత పుట్టిస్తున్న పార్లమెంటరీ వ్యవస్థను సామాన్యుల వేదికగా మార్చుతున్న తీరు అందరికీ తెగ నచ్చేస్తోంది. కేవలం ప్రశ్నలు వేయడం, నిందలు మోపడమే ప్రతిపక్ష ఎంపీ పని అన్నట్లుండదు ఆయన ప్రసంగం. సమస్య ఏమిటో, దానికి మూలం ఏమిటో, చివరికి పరిష్కారం ఏమిటో కూడా స్పష్టంగా చెప్పడం ఆయన గొప్పదనం. రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు, చూపించిన పరిష్కార మార్గాలు ఆమోదయోగ్యమైనవే కావడంతో ప్రభుత్వం కూడా తమ విధానాలను మార్చుకుంటుంది. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా సామాన్యుల జీవితాల్లో మార్పు తేవడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతగా పేదల గురించి, సామాన్యులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడుతున్న రాఘవ్ చద్దా పేదవాడేం కాదు, మధ్యతరగతి పౌరుడు కూడా కాదు. ఢిల్లీలో చాలా పేరున్న చార్టర్డ్ అకౌంటెంట్, కోట్లాది రూపాయల సంపద, ఆదాయం కలిగిన వ్యక్తి, ప్రముఖ సినీ నటి పరిణితి చోప్రాను పెళ్లాడేంత స్టేటస్ కలిగిన వ్యక్తి. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ తదితర సంస్థలకు డెలివరీ రైడర్స్ గా పనిచేస్తున్న గిగ్ వర్కర్ల తరపున జనవరి 1న రోడ్డెక్కి మొదటిసారి దేశం దృష్టిని ఆకర్షించారు రాఘవ్ చద్దా. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ అనే వేగవంతమైన పద్ధతి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఫైర్ అయ్యారు. చాలా సంస్థలు ఆల్గరిథంతో డెవలప్ అయ్యాయని అనుకుంటున్నాయని, కానీ వాటి వెనుక కార్మికుల కష్టం, చెమట ఉన్నాయని నినదించారు. రాఘవ్ చద్దా పోరాటంతో దేశంలో 10 నిమిషాల్లో డెలివరీ సిస్టంకు చెక్ పడింది. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు అనవసరంగా ప్రజల సొమ్మును వాడుకుంటున్న ఉదంతాన్ని నేరుగా పార్లమెంట్లోనే ప్రస్తావించి ప్రభుత్వం కళ్లు తెరిపించారు రాఘవ్ చద్దా. ప్రతి పార్లమెంటు సభ్యుడికి జీతంతో పాటు నెలకు 9,000 రూపాయలు ఫోన్ అలవెన్స్ కింద ఇస్తారు. ఇది ఎప్పుడో సెల్ ఫోన్లు రాని కాలంలో నిర్ణయించిన అలవెన్స్. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు నెల రోజుల పాటు అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ సదుపాయాన్ని కేవలం 350 రూపాయల టారిఫ్తో అందిస్తున్నారు. 350 రూపాయలు చెల్లిస్తే సరిపోయేదానికి 9,000 ఎందుకు ఇస్తున్నారని సర్కార్ను నిలదీశారు. మిగిలిన సొమ్ము ఎటుపోతుందని ప్రశ్నించారు. టెలిఫోన్ కంపెనీలు ప్రభుత్వం అనుసరిస్తున్న ఫోన్ టారిఫ్ విధానాల మీద రాఘవ్ చద్దా మండిపడ్డారు. ప్రతి సెల్ ఫోన్ వినియోగదారుడు సిమ్ తీసుకునేటప్పుడు ఛార్జ్ చెల్లిస్తారు. రీఛార్జ్ చేయకుంటే ఆ సిమ్ పనిచేయదు. కనీసం ఇన్కమింగ్ కాల్, SMS కూడా రాదు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్ ఏ హక్కుతో ఆపుతారని ప్రశ్నించారు. వాలిడిటీ స్కీములు కేవలం 29 రోజులే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రతిసారి రీఛార్జ్ చేయించుకోలేని సామాన్యులు, పేదలు, రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. బ్యాంకింగ్, రేషన్, ప్రభుత్వ పథకాల ఓటీపీలు, మెసేజ్లు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవ్ చద్దా ఈ అంశాన్ని లేవనెత్తడంతో అన్ని రీఛార్జ్ ప్లాన్లలో వాలిడిటీని ఏడాది పాటు చేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. सर, पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना। सर, जब प्रीपेड प्लान एक्सपायर होता है या मोबाइल रिचार्ज की वैलिडिटी खत्म होती है तो आपकी आवाज बंद कर दी जाती है। फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, तो सर रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता है, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है। सर, हमारा मोबाइल नंबर आज हमारी डिजिटल पहचान बन चुका है। एसेंशियल कम्युनिकेशन जैसे कि यूपीआई पेमेंट, बैंकिंग, ओटीपी, ट्रेन टिकट ओटीपी, पैन, आधार ऑथेंटिकेशन, इंटरव्यू का कॉल, हॉस्पिटल का कॉल, मां बाप का गांव से कॉल, तमाम चीजें इनकमिंग कॉल और इनकमिंग SMS से आती है और वो इसलिए बंद कर दिया जाता है कि इंसान एक रिचार्ज कराना भूल गया। सर, इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ अ सर्विस, ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है। వాహనంతో రోడ్డెక్కితే చాలు టోల్ ట్యాక్స్ల పేరుతో ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుంది. ఈ విషయంపై కూడా రాఘవ్ చద్దా పార్లమెంటులో ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. రోడ్డు పన్ను, జీఎస్టీ కడుతున్నాం, మళ్లీ టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని ప్రశ్నించారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వ కనీస బాధ్యత అయినప్పుడు ప్రజలపై ఈ భారం ఎందుకని నిలదీశారు. సర్, मेरा पहला कंसर्न है टैक्स बर्डन ऑन द सिटीजन. Sir, incidence of tax related to roads and highways
is very very high in India. पहले हम इनकम टैक्स्ड इनकम के माध्यम से जब गाड़ी खरीदते हैं तो उस पर जीएसटी और नाना प्रकार के जो टैक्सेस देते हैं उसमें रोड टैक्स और इंफ्रास्ट्रक्चर सेस भी भरते हैं. उसके बाद जब पेट्रोल डीजल भरवाते हैं तो स्पेशल एक्साइज ड्यूटी वैट के साथ साथ हम रोड डेवलपमेंट सेस और इंफ्रास्ट्रक्चर सेस भी भरते हैं. उसके बाद जब हाईवे पे गाड़ी चलाते हैं तो टोल टैक्स भी हमसे वसूला जाता है, जो एक नागरिक के लिए अनबियरेबल बनता जा रहा है. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలో అమలవుతున్న ట్యాక్స్ విధానంపై రాఘవ్ చద్దా చాలా ఘాటుగా వ్యంగ్యంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారతదేశంలోని పౌరులకు రెండు మాత్రం గ్యారంటీ అని, అందులో ఒకటి మరణమైతే రెండోది ట్యాక్స్ అని వ్యంగ్యంగా అన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు 8 దశల్లో ఎప్పుడెప్పుడు ఏ ట్యాక్స్ కడుతున్నాడో వివరించారు. భారతదేశంలోని ట్యాక్స్ విధానంపై నిప్పులు చెరిగారు. దేశాన్ని ట్యాక్స్ గురువుగా అభివర్ణించారు. कि फर्ज करिए आपने साल में 15 लाख रुपए कमाए, इनकम टैक्स डिडक्शन आपको 12 लाख रुपए की मिली, तो 15 घटा 12 3 लाख पर आपको इनकम टैक्स देना पड़ेगा. ये टैक्स डिडक्शन भी नहीं है, ये टैक्स रिबेट है. यानी कि 12 लाख तक अगर आपने पैसा कमाया साल में तो आपको इनकम टैक्स नहीं देना, लेकिन जैसे ही 12 लाख से ज्यादा, फर्ज करिए आपने 12 लाख 1,000 रुपए कमाया तो पूरे 12 लाख 1,000 पे आपके स्लैब अनुसार आपसे इनकम टैक्स वसूला जाएगा. ఒకసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే చాలు, ఇక 5 ఏళ్ల వరకు అతడు ఏం చేసినా ఏం చేయకున్నా జనం ఏమీ చేయలేరు. ఇలాంటి వ్యవస్థ ఉంటే ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయరు అని తేల్చి చెప్పారు. దేశంలో ప్రజలకు తమ ప్రజాప్రతినిధులను మధ్యలోనే దింపేసే రైట్ టు రీకాల్ ఉండాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోని 24 దేశాల్లో తమ ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే పద్ధతి ఉందని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో లోకల్ బాడీ ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే పద్ధతి ఉందని చెప్పారు. The right to recall their representatives under specific conditions. The bill addresses this gap where the elected representatives can be recalled if they don't perform their duties. Therefore, I introduce the Representation of the People Amendment Bill 2024. విమానయాన సంస్థలు సామాన్యులను ఎలా దోచుకుంటున్నాయో కూడా రాఘవ్ చద్దా పార్లమెంట్లో ఉదాహరణలతో సహా చెప్పారు. 1 కిలో ఎక్కువ లగేజీ ఉంటే వేలు ఛార్జ్ వేసే విమానయాన సంస్థలు విమానాలను గంటల తరబడి లేట్గా నడిపితే ఏం పరిహారం చెల్లిస్తున్నాయని ప్రశ్నించారు. విమానాశ్రయాల్లో మంచినీళ్ల బాటిళ్లు 100 రూపాయలకు అమ్ముతారని, సమోసా బిస్కెట్ల ధరలు 200 నుంచి 250 ఉంటాయని చెప్పారు. విమానయాన ఛార్జీలు కూడా ఓ పద్ధతి పాడు లేకుండా ఉంటాయని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలపై, రైతులకు గిట్టుబాటు ధరలపై, క్రిప్టో కరెన్సీపై, వలస కార్మికులపై రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు, ప్రస్తావించిన అంశాలు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు రాఘవ్ చద్దా దేశంలో సామాన్యుల గొంతుకగా మారారు. ఆయన పార్లమెంటులో చేసిన ప్రసంగాలను సోషల్ మీడియాలో కోట్లాది జనం ఫాలో అవుతున్నారు. ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో సీఏ పూర్తి చేసిన రాఘవ్ చద్దా చాలా కంపెనీలకు కన్సల్టెంట్, చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు. 2020లో మొదటిసారి ఢిల్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాఘవ్ 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కొద్ది కాలంలోనే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషి మాలినా సరసన నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందారు. 38 ఏళ్ల ఈ యువ ఎంపీ తన ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగిస్తే చాలా తక్కువ సమయంలోనే దేశంలోని అతి గొప్ప నాయకుడిగా మారుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.